ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 1 సమూయేలు గ్రంథం 27, 28, 29 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 13వ అధ్యాయము 1 నుండి 22వ వచనం వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు నా యొక్క ప్రశస్తమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? మీ కొరకు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు తన యొక్క నిశ్చలమైన కృపను మీ ఎడల ఆయన ప్రత్యక్షపరిచి మీకు మేలు చేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక మాట చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 5, 6 వచనాలు. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడే, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిస్పా అనే పట్టణంలో ఇశ్రాయేలు సమాజం కూడుకుంది. వారందరినీ ఒక పశ్చాత్తాపంలోకి, దేవుని యొక్క సన్నిధికి నడిపించడానికై సమూయేలు ప్రవక్త నడుం కట్టాడు. సమూయేలు ప్రవక్త ప్రార్థన ద్వారా వారికి ఎంతో మేలు జరిగింది. వారు ప్రభు సన్నిధిలో నీళ్లు తోడి దానిని పారబోసి మేము యెహోవా దృష్టికి పాపాత్ములము అని ఒప్పుకున్నారు. దేవుని బిడ్డలారా, వారు ఆ బావిలో నుండి నీళ్లు తోడి దేవుని యొక్క సన్నిధిలో అలా కుమ్మరించడం అనేది మన హృదయములను ప్రభు యొక్క సన్నిధిలో కుమ్మరించడానికి సాదృశ్యంగా ఉంది. అవును దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన హృదయాన్ని కుమ్మరించడం దేవుడు కోరుకుంటాడు. మనం హృదయంలో కొంత దాచుకొని దేవునికి తెలియదులే, దేవుడు చూడలేడులే, దేవునికి ఇది అర్థం కాదులే, ఇది చాలా రహస్యమైనది అనుకుంటూ ఒకవేళ నువ్వు ఉంటే, అప్పుడు దేవుని ఎదుట నీవు కానీ నేను కానీ వేషధారులముగా మారిపోతాం. మనం వేషధారులుగా ఉండడానికి దేవుడు ఎంతమాత్రం ఇష్టపడడు. మన హృదయాలు కుమ్మరించడమే ఆయనకిష్టం. నీవు నీ హృదయాన్ని కుమ్మరించి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఏమీ దాచుకోకుండా నీ బాధకు కారణమైన పరిస్థితి, దేవుని హృదయాన్ని నీవు పలాని సమయంలో గాయపరిచావు. ఏ పాపము ద్వారా దేవుని హృదయాన్ని గాయపరిచితివో అలాంటి విషయాలన్నీ దేవుని ఎదుట నువ్వు చెప్పుకున్నావా? ఒకవేళ షేముగా నువ్వు ఫీల్ అవుతున్నావా? ఎంత మాత్రమును అలా కావద్దు. ఎందుకంటే నువ్వు చెప్పినా చెప్పకపోయినా దేవునికి సమస్తం తెలుసు. అలా తెలుసు కదా అని చెప్పకుండా దాచుకోవడం మంచిది కాదు. అయితే దేవుడు నీ హృదయాన్ని కుమ్మరించాలని ఆయన ఆశిస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో హన్నా అనే ఒక స్త్రీ దేవుని యొక్క మందిరంలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ ప్రార్థన చేసింది. ఆ విధంగా కుమ్మరించే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఆమెను చూచి చాలా అపార్థం చేసుకున్నాడు. ఎంతవరకు ఇంకా నువ్వు మత్తురాలవై ఉందువు అని చెప్పి ఆమెను మందలించాడు. దేవుని బిడ్డలారా, హృదయాన్ని కుమ్మరించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవుని ఎదుట యథార్థవంతులముగా ఉన్నామని మీరు గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నా సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు, నీవు నా సన్నిధిలో ప్రార్థించు. నీ ప్రార్థనకు
నేను జవాబిస్తాను అని నీతో మాట్లాడుతున్నాడు. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. నీవు లేచి రేయు మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. అలాగే కీర్తన గ్రంథం 62:8 కూడా ఈ విధంగా రాయబడింది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మన హృదయాలను కుమ్మరించుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అలాంటి కుమ్మరింపు ప్రార్థనలకి ఎన్నడూ దాటిపోడు. నీకు తగిన సమయంలో తన విశేషమైన కనికరము చొప్పున నువ్వు అడిగిన దానికంటే అధికమైనది నీకు అనుగ్రహిస్తారు. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియుడా, మా హృదయాలను కుమ్మరించి మీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు పరిశుద్ధాత్మ ద్వారా కృపను, జ్ఞానమును, భారమును దయచేయండి. నాయనా, హృదయాలను కుమ్మరించి ప్రార్థించిన వారికి మీరు ఎప్పుడూ జవాబు ఇవ్వకుండా మానలేదు. మా తండ్రి, నీ ప్రజలు దారి తప్పినప్పుడు, వారు నీ సన్నిధిలో తమ తప్పును గ్రహించి తమ హృదయాలను కుమ్మరించుకున్నప్పుడు వారి మీద జాలి చూపించిన దేవుడవు. నాయన, మా ప్రియులను ఈ ఉదయకాల సమయంలో కనికరించి వారి యొక్క జీవితంలో ఏ అవసరత ఉన్నదో దానిని మీరు తీర్చి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొనమని వారిని ఆదరించి ఓదార్చి బలపరచుమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.